జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అంబట్పల్లి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఎగువన గోదావరి నదిలో స్నానం చేస్తుండగా 6 యువకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. 4 అంబటిపల్లికి చెందిన యువకులుగా 2 కొర్లకుంటకు చెందిన వారిగా గుర్తించారు. అంబటిపల్లిలో ఓ వివాహ వేడుకకు వచ్చిన సరదా ఈతకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారులకు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఇక ఈ ఘటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి, ఈ దుర్ఘటన ఎలా జరిగింది? వెంకట్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అంబట్పల్లి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఎగువన గోదావరి నదిలో స్నానం చేయడానికి 7 యువకులైతే వెళ్లారు. అంబట్పల్లిలో ఒక వివాహానికి హాజరయ్యారు వీరంతా. ఆ వివాహం అనంతరం వారు సరదాగా ఈత కొట్టడానికి ఆ గోదావరి నదిలో దిగారు. దిగిన వెంటనే అంటే అక్కడ ఇసుక ర్యాంపుల కోసం చాలా లోతుగా తీశారు. దాంట్లో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు కొంతగా రావడంతో వారికి అది తెలియకుండా నదిలోకి దూకిన తర్వాత వారు ఇసుక దిబ్బలలో కూరుకుపోయినట్లు ఒక అబ్బాయి అయితే, అంటే ఎవరైతే 7 స్నానానికి వెళ్ళారో 7లో ఒకరైతే బయటకు వచ్చారు. బయటకు వచ్చి కొంతమందిని రక్షించే ప్రయత్నం చేసినా తను కూడా లోపలికి వెళ్లే పరిస్థితి తను గ్రహించి త్వరగా ఒక్కడే ఒడ్డుకైతే చేరాడు. ఒడ్డుకు చేరిన తర్వాత వారికి సంబంధించిన బంధువులకు తెలియజెప్పడంతో చాలా మంది పెద్ద ఎత్తున మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకొని అక్కడ గాలింపు చర్యలు అయితే చేపట్టారు. గజ ఈతగాళ్లను నదిలో చూస్తున్నా ఇప్పటి వరకు ఆచూకైతే లభ్యం కాలేదు. గ్రామంలో విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. ఖచ్చితంగా చూసినట్లయితే ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు కూడా గోదావరి నదిలో మునిగారని అయితే గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, లేకుంటే మంత్రి శ్రీధర్ బాబు కూడా దానికి తీవ్ర విచారణ అయితే వ్యక్తం చేశారు. వారికి అన్ని విధాల ప్రభుత్వ సహాయ సహకారాలు అందించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మహదేవ్పూర్ ఎస్ఐ కూడా అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నాడు. ఖచ్చితంగా ఈ వివాహ వేడుకల్లో సంతోషంగా ఉంటా అనుకున్న కుటుంబ సభ్యులు మాత్రం స్నానానికి వెళ్లి అందులో పడి మునిగిపోవడంతో పెళ్లిలో చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి సంబరాలు లేకుండా అక్కడ చాలా మంది దుఃఖక్రాంతులై కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో దుఃఖపడుతూ బోర్న విలపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని గ్రామస్తులు కూడా తెలియజేస్తున్నారు. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ను పోలీసులు 2వ రోజు విచారించారు. రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమక్షంలో విచారించారు. కాకానిని డీఎస్పీ శ్రీనివాసు దాదాపు 40 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. A1, A2, A3లతో సంబంధాలపై పోలీసులు ప్రశ్నించారు. అయితే కొన్ని ప్రశ్నలకు కాకాని సమాధానం చెప్పనట్లు తెలుస్తుంది. రేపటితో కాకాని పోలీస్ కస్టడీ ముగియనుంది.
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిను పోలీసులు రెండో రోజు విచారించారు. రెవెన్యూ మైనింగ్ అధికారుల సమక్షంలో విచారించారు. కాకాణిని డీఎస్పీ శ్రీనివాస్ దాదాపు 40 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. A1, A2, A3లతో సంబంధాలపై పోలీసులు ప్రశ్నించారు. అయితే కొన్ని ప్రశ్నలకు కాకాణి సమాధానం చెప్పనట్లు తెలుస్తుంది. రేపటితో కాకాణి పోలీస్ కస్టడీ ముగియనుంది. తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గంలో కొత్తగా 3కి చోటు దక్కనుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం రాజ్భవన్ను సమయం కోరింది. అలాగే అలర్ట్గా ఉండాలని జేఏడీ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఇతర కార్యక్రమాలు ఉండడంతో సమయం కోరినట్లు తెలుస్తుంది. రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ ఓకే చెప్పడంతో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేల భేటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కేబినెట్లో తమ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కేబినెట్లో ఒకరికి చోటు ఉంటుంది, అందుబాటులో ఉండాలని సీఎం వారికి సూచించినట్లు సమాచారం. మంత్రివర్గంలో మాల వర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మాదిగ వర్గం నుంచి మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి దాదాపు బెర్త్ ఖరారైనట్లు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ ఆమోదం తెలిపింది అనేది అవాస్తవమని మంత్రి తుమ్మల అన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల అబద్ధాలు చెప్పారని, ఈటెల ఇచ్చిన సమాధానాలు సత్యానికి దూరంగా ఉన్నాయని తెలిపారు. ఈటెల వాంగ్మూలం అనాలోచితంగా ఇచ్చారా, లేదంటే అలా ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయా అని తుమ్మల ప్రశ్నించారు. ఇటీవల ప్రస్తావించిన సబ్ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదని మంత్రి వివరించారు. నన్ను అనవసరంగా ఆ కమిషన్ వివాదంలోకి లాగాలనేటటువంటి దురాలోచన కూడా మంచిది కాదని, ఒకవేళ ఆయనకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయన ఆలోచన చేసుకోవాలి. బయట అనేక మంది అనేక రకాలుగా చెప్పినా ఆయన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా నేను అంత మాటలు చెప్పలేను. కానీ ఈ యొక్క వాన్మూలం మట్టుకి చాలా బాధాకరం. సబ్ కమిటీ రిఫరెన్స్ వేరు, దాని యొక్క రికమెండేషన్స్ వేరు. కాళేశ్వరం శాంక్షన్స్ ఎప్పుడు కూడా క్యాబినెట్కి రాలేదు, క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు. నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానంతో ఆ రోజు ఇరిగేషన్ శాఖలో కూడా నేను అంతకుముందు ప్రభుత్వాలు కొద్ది రోజుల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి
నాకు తెలిసిన కాడికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి రైతాంగానికి లాభం జరిగేటటువంటి సూచనలే చేశాం. అటువంటిది మీరు ఈ రకమైనటువంటి క్యాబినెట్కి రాకుండా క్యాబినెట్ అప్రూవ్ చేసింది అన్నీ కరెక్ట్గానే చేశాము, అందరిది ఉమ్మడి నిర్ణయం అని చెప్పేటటువంటి మాట కరెక్ట్ కాదు అని చెప్పి రాజేంద్ర గారికి రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి త్వరలోనే ఆ కమిటీ సబ్ కమిటీ రిఫరెన్స్ మేము ఇచ్చినటువంటి రిపోర్టు ఇంకా అవసరమైతే క్రానలాజికల్గా ఏం జరిగిందో కూడా డేట్స్తో సహా జీవోస్తో సహా ఆనాటి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం రాశారు, ఇరిగేషన్ ఏం రాసింది, మిగతా అన్నీ కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది. కమిషన్ విచారణ జరుగుతుంది కాబట్టి నాకు సంబంధం లేదు, ఇది కేవలం రాజేంద్ర గారు చెప్పినటువంటి మాటలు సత్యదూరం అని చెప్పదలుచుకోవటానికి, అది క్లారిఫై చేయడానికి మాత్రమే, మీకు వివరణ ఇవ్వటం మాత్రమే ఈరోజు నా బాధ్యతగా భావిస్తున్నా. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి 10 లక్షల కోట్ల అప్పు చేశాయని, వారి వల్ల రాష్ట్రానికి అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం రామగుండంలో ఎలుగురు ఫ్యాక్టరీ పెట్టి ఆయననే భూమి పూజ చేసి పరిశ్రమ నిర్మాణం చేసి దాన్ని రైతులకు అంకితం చేయడం కోసమని ఢిల్లీ నుంచి వస్తే హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ యొక్క ప్రారంభ కార్యక్రమానికి రాను వేలాది కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు నిర్మాణం చేసి ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి వస్తే ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రాడు. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం కోసం నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి వరంగల్కి వస్తే దానికి ముఖ్యమంత్రి రాడు. ఈ రకంగా ఈ రాష్ట్రం ఎందుకు దివాలా తీసిందో, ఈ రాష్ట్రం తప్పుడు నిర్ణయాల కారణంగా ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారో ఈ రెండు పార్టీల వాళ్ళు కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పారు. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, సోషల్ మీడియా వారియర్స్గా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ రెండు పార్టీలకు వైఫల్యాన్ని సమర్థవంతంగా ప్రజల ముందు పెట్టాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను, నీతివంతమైనటువంటి పాలనను, సమర్థవంతమైనటువంటి పాలనను మరింత ప్రజల మధ్యలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈసీ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే రీతిలో రాహుల్ మాట్లాడారని, ఇది సరైన పద్ధతి కాదని ఈసీ అసహనం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్సైట్లో ఉన్నట్లు వెల్లడించింది. ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికీ మళ్లీ అవే ఆరోపణలు చేయడం తగదని ఈసీ వ్యాఖ్యానించింది. తాజాగా ఈసీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ, లేఖలను బహిర్గతం చేయడం సరైంది కాదని, తప్పించుకోకుండా తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరారు. మహారాష్ట్రతో సహా అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటరు జాబితాలను ప్రచురించాలన్నారు. మహారాష్ట్ర పోలింగ్ బూత్ల సీసీ ఫుటేజ్ విడుదల చేయాలని, నిజం చెబితే ఈసీపై విశ్వసనీయత పెరుగుతుంది అని రాహుల్ ఎక్స్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 3 రోజుల క్రితమే ఆమె ఆసుపత్రిలో చేరగా ఇవాళ వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇంకా ప్రకటన చేయలేదు. అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ స్వల్ప అస్వస్థతకు గురై న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో సోనియా గాంధీ చికిత్స తీసుకున్నారు. కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించారు. వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి ఆమె ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. దుష్టులు బాధితులతో సమానం కాదని, భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించదని అన్నారు. బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో జైశంకర్ భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిటన్ ప్రభుత్వానికి జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము ఎన్నటికీ సహించబోమని, ఉగ్రవాదాన్ని సహించకూడదనే విధానాన్ని భారత్ అనుసరిస్తుందని వివరించారు. చెడుకు పాల్పడే వారిని, దానివల్ల బాధితులయ్యే వారిని సమానంగా చూస్తామంటే తాము ఎన్నటికీ అంగీకరించమని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని తమ భాగస్వామ్య దేశాలు కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నామని జైశంకర్ తెలిపారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన చర్చలు జరిపినట్లు జాతీయ మీడియా తెలిపింది. David Tammy, members of the UK delegation, my own colleagues. I'm David, very pleased to welcome you back to India. We've just had a very good meeting with Prime Minister Modi. And I think your visit at this time gives us an occasion to assess our comprehensive strategic partnership, which I believe has strengthened across all sectors in recent times. We've had very regular high-level political and official interactions. But at the outset, let me thank the government of the United Kingdom for the strong condemnation of the barbaric terrorist attack in Pahalgam in the Union Territory of Jammu and Kashmir, and for your solidarity and support to India in the fight against terrorism. We practice. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ పలు జిల్లాల్లో ఒక్కసారిగా కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ కొట్టగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోని బోరబండ, అమీర్పేట్, బంజారాహిల్స్, మెహదీపట్నం ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై వర్షం నీరు నిలిచింది. వాహనదారులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. ద్విచక్ర వాహనదారులు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల కింద ఆగిపోయారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం వాటిల్లింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.